దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం బాగా ఎరిగిన వచ్చిన భాగము. మరొకసారి మనం ఈ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇందులోని విషయాన్ని ధ్యానం చేద్దాం. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, జీవముగల దేవ, మీ పరిశుద్ధమైన పదాలకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ సంవత్సరపు చివరి పరిశుద్ధ దినాన, ఆదివారాన ప్రభు పునరుత్థాన దినం చేరగలిగే కృపనిచ్చారు. ఎందరో చేరలేకపోయారు. ఈ లోకయాత్ర విడిచి మీ దగ్గరకు వచ్చారు, అది గొప్ప భాగ్యమే. కొందరు మిమ్మల్ని విశ్వసింపక, ఈ రోజును చూడక విచారకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. మమ్మల్ని రక్షించి ఈనాడు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ స్థితి, సమస్తాన్ని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం తండ్రి. ఇది మీ సార్వభౌమ చిత్తం. మీరు మమ్మను సజీవులుగా ఉంచారు. బ్రతుకుట మీకోసం, చావైతే మీ దగ్గరికి వస్తాం. అట్టి స్థితి మాకు ఇచ్చారు. మీ కృతజ్ఞతలు. ఈ సంవత్సరపు చివరి ఆదివారాన మేము ఎంతో కృతజ్ఞతగా, ఎంతో సంతోషంగా, ఎంతో యథార్థంగా, పారదర్శకంగా, పరవశంగా మా హృదయాంతరంగాల్లోకి తొంగి చూసుకొని ఈ ఏడాదంతా, ఈ వత్సరమంతా, ఈ సంవత్సరమంతా, గడిచిపోబోతున్న ఈ సంవత్సరమంతా మీరు ఏం మేలు చేశారో ఒకసారి స్మరించుకొని మేము మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృపను ప్రసాదించమని. మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! ఎంత గొప్ప కవులు కూడా మీ ప్రేమను ఉన్నతంగా, పూర్తిగా, అత్యున్నతంగా వర్ణించలేరు. మా భాష జాలదు, మా బ్రతుకు జాలదు మీ ప్రేమను వర్ణించుటకు. అట్టి మీ ప్రేమను ధ్యానిస్తూ ఉండగా ఆత్మ సహాయం అనుగ్రహించమని. కొంత శారీరక బలహీనత ఉండి ఉండగా నీ బిడ్డనైన నాకు మీ పని కొరకు కనికరించి బలపరచుమని. బలహీనుడను, నాయన ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. నాయన ఆత్మీయంగా కూడా నేను బలహీనుడనే. నన్ను మన్నించి బలపరిచి వాడుకొనుమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, ఇది ఎన్నిసార్లు ధ్యానం చేసినా ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. దేవుని ప్రేమ అంత గొప్పది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ గురించి మనం గతంలో చెప్పుకున్న ఒక మాట మరొకసారి చెప్తాను. ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఆకాశమంతా కాగితంగా చేసి, సంద్రాన్నంతా సిరాగా మలచి, భూలోకంలోని ప్రతి చెట్టును, వృక్షాన్ని, కొమ్మలను విరిసి కలాలుగా మలచి దేవుని ప్రేమ గురించి రాస్తే ఆ పేపరు సరిపోదు,
ఆ ఇంకు సరిపోదు, ఈ పెన్నులు సరిపోవు అన్నాడు ఆయన. అంటే ఆకాశమే కాగితంగా చేస్తే ఆకాశం అంత కాగితం కూడా సరిపోదంట దేవుని ప్రేమను వివరించడానికి. సముద్రాన్నే సిరాగా చేస్తే సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయమ్మా? సముద్రాన్నే సిరాగా చేస్తే అసలు గింత సిరానే ఎన్ని రోజులు వస్తుంది మనకు. చిన్నప్పుడు ఇంకు పెన్నులు ఉండేవి కదా, చెక్క పెన్నులు ఉండేవి, జ్ఞాపకం ఉందా మీకు? టేకు చెక్కలాగా డిజైన్ ఉండేవి, మంచి వాసన వచ్చాయి. నేను బాగా ఇష్టపడి కొనుక్కునేవాడిని. పెన్నులు చాలా కొనేది, చదువు తక్కువ కానీ పెన్నులు ఎక్కువ ఉండేవి. ఒకటే కొనుడు పెన్నులు. కనుక చెట్లన్నిటినీ సిరా పెన్నులుగా చేసిన ఎన్ని చెట్లు ఉంటాయి? ఆ పెన్నులు సరిపోవు, వాటి మొలుకులు సరిపోవు, ఆ సముద్రంలోని ఇంకు సరిపోదు, ఈ ఆకాశం అనే కాగితం సరిపోదు అన్నాడు. అద్భుతమైన వివరణ, సత్యం ఇది. అది వర్ణించడానికి అలా వర్ణించడం అన్నట్లు. కనుక దేవుని ప్రేమ అంత గొప్పది మన ఎడల. దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు కనుకే మనం ఈనాడు ప్రభువులో ఉన్నాం, దేవునిలో ఉన్నాం. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకే మనం సంవత్సరాలు మనం సజీవులుగా దేవుని ఆరాధిస్తూ, మనం మన బంధువులను చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, సంఘాన్ని చూసుకుంటూ, సమాజం గురించి ఆలోచిస్తూ ఆయన సార్వభౌమ చిత్తంలో సాగగలుగుతున్నాం. దేవుని దగ్గరికి వెళ్తే అది గొప్ప భాగ్యమే కదా. ఇంకా దేవుడు ఆయన చిత్తంలో మనల్ని ఉంచాడు కనుక దీన్ని భాగ్యంగానే ఎంచాలి. దేవుడు తీసుకుంటే దాన్ని భాగ్యముగా ఎంచాలి. నేను వెడలిపోవటం మంచిదే కానీ ఉంటే మీకోసం మంచిదే, మీకు పని చేస్తానన్నాడు పౌలు. కనుక సిద్దిపేట ప్రకాష్ గారు ఒకప్పుడు చాలా కాలం క్రితం ఆయన బాగా పరిచర్లో బాగా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆయన అన్న ఒక మాట, అనారోగ్యాలకు లోనైనప్పుడు, హార్ట్ సమస్యలు గిట్లా వచ్చినప్పుడు ఒక మాట అన్నాడంటే, ఏమన్నాడంటే, నన్ను దేవుడు ఉంచితే, నన్ను దేవుడు తీసుకుంటే నాకు మంచిది, నన్ను ఉంచితే దేవునికి మంచిది అన్నాడు. తీసుకుంటే నాకు మంచిది, ఉంచితే ఆయనకు మంచిది. ఎందుకంటే ఉంచితే పని చేస్తా ఎంతో కొందరు సువార్త చెప్తా, కొందరిని ప్రభులోకి నడిపిస్తా, కొందరు బలహీనలో బలపరుస్తా, వెళ్ళి అందరికీ వాక్యం చెప్తుంటా. ఉంచితే ఆయనకు మంచిది, తీసుకుంటే నాకు మంచిది. నిజం ఇది. ఇలాగే ఉండాలి మనం. ఉంచితే దేవుని కొరకు బతుకుతాం, దేవునికి మంచిది, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తాం. తీసుకుంటే మనకు మంచిది, విశ్రాంతి, దేవునితో యుగాల ఆనందం. అంటే పని తప్పుతుందని అలా కాదు, దేవునితోనే బ్రతకడం అంటే అదే ఎలా ఉంటుంది ఇంకా. కనుక దేవుడు ఆయన మనల్ని ప్రేమించి మనకు ఈ చివరి నెలలో, ఈ సంవత్సరంలోని చివరి ఆదివారంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. బుధవారం మనం మంగళవారం 31 నైట్ వాచ్ నైట్ సర్వీసులో మనం ఈ సంవత్సరం చివరిలో ఉండి, ఏమన్నా ఆ ఆరాధన ఎలాంటిదంటే వాచ్ నైట్ సర్వీసు కొంతమంది రారు కానీ అద్భుతంగా ఉంటుంది. అది పాత సంవత్సరంలో గడుపుతూ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. కనుక పోగొట్టుకోవద్దు. అసలు వాచ్ నైట్ సర్వీస్ అసలు నిండిపోవాలి మొత్తం. చక్కగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ న్యూ ఇయర్లో అడుగుపెట్టడం, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా, దేవా స్తోత్రం అనుకుంటా. మళ్ళీ కొందరు వాచ్ నైట్ సర్వీస్ వస్తే ఇక న్యూ ఇయర్ ఫస్ట్ రోజు రారు, వచ్చినాం కదా రాత్రి. నేను ఆ క్రొత్త దినంలో దేవుని ఆరాధించడానికి సంఘం అంతా చేరి ఉదయం ఆరాధించడం, ఆ సంవత్సరంలోని మొదటి పూర్తిగా అదేమో సగం పాత సంవత్సరం నుంచి సగం తర్వాత కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. పాత సంవత్సరం ఇది పూర్తిగా కొత్త సంవత్సరంలో మనం 3 గంటలు దాదాపు దేవుని ఆరాధన చేయడం, అది మొట్టమొదటి ఆరాధన పూర్తి స్థాయి 3 hours. అది ఎన్నడూ పోగొట్టుకోవద్దు. మనం న్యూ ఇయర్ ఆరాధన ఎన్నడూ పోగొట్టుకోవద్దు. ఇప్పుడు లీవ్ కూడా ఇచ్చినట్టుంది కదా గవర్నమెంట్, ఇచ్చిరా? ఇంతకుముందు లీవ్లు లేకుండా అనుకుంటే ఇప్పుడు
జనవరి 1 కూడా సెలవు ఉంది కనుక మంచిగా రావచ్చు. కనుక రాత్రినే వచ్చినామని ఆ 1వ తారీఖు నేను ఊరికి పోతానికి, చుట్టాలను కలిసి వస్తానికి, పైసలు ఇచ్చిన వాళ్ళని వసూలు చేయడానికి ఇసంటాటికి వాడకండి. దేవుల్లోనే ఆనందించండి. పొలం కాడికి, చుట్టాలు బంధువుల కాడికి తర్వాత వెళ్ళొచ్చు, మధ్యాహ్నం వెళ్ళొచ్చు, పర్లేదు, సంతోషంగా. కనుక నిజమైన కృతజ్ఞత, దేవుడు ఇంతకాలం కాపాడినందుకు. ఏమంటే వాచ్ నైట్ సర్వీస్లో కూడా ఆనందించి, న్యూ ఇయర్ ఆరాధనలో ఆనందించి, దేవుని దగ్గర ప్రణమిల్లి ఆయన కాళ్ళు పట్టుకొని, ఆయన కాళ్ళ దగ్గర 2 కన్నీటి బొట్లు రాల్చి, 2 ఆనంద బాష్పాలు రాల్చి, అయా నీ దయ నాయన, లేకుంటే ఏమైదునో అని ఆయనను ఒక్క మాట, నీ దయ ప్రభువా నా బ్రతుకంటే దేవుడు సంతోషపడతాడు కదా. కనుక ఇన్ని చేసిన దేవుణ్ణి మనం ఆనందపరచాలి కదా. కనుక మనం దేవుని స్తుతించాలి. దేవుని ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మంచిది. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఒక 4 విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను. మొట్టమొదటిది హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథం నహూము తర్వాత ఉంటుంది, జఫన్యాకు ముందు ఉంటుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ అద్భుతమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇందులో చివరి భాగంలో కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రియులారా, కోపించుచునే వాత్సల్యము చూపు ప్రేమ గలవాడు. ఆ మాట రాసుకో. ఆయన ప్రేమ ఎలాంటిదంటే కోపించుచునే వాత్సల్యం చూపే ప్రేమ. కోపం చేయాల్సిన చోట కోపం చేస్తాడు. తల్లిదండ్రులు కూడా కుటుంబంలో పిల్లల్ని కోపం చేస్తారు. కోపం చేస్తూనే ప్రేమ చూపుతారు కదా. ఒక్కోసారి కోపం చేసేది ఎందుకంటే వాళ్ళు తప్పు చేయకుండా ఉండడానికే కదా. కాకపోతే తండ్రి కోపం చేయగానే అమ్మకాడి కురుకుతారు. అమ్మకాడి కురికి పిల్లలు తండ్రిని ఏదో మంచోడు గాడు లేక కోపం చేశాడు అన్నట్టు చూస్తుంటారు ఫేసులు పెట్టి. ఒకవేళ తల్లి కోపం చేసేదంటే తండ్రి కాడికి వస్తారు, ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. మనం చూస్తుంటాం జనరల్గా. కానీ తల్లిదండ్రులు ఏమండి కుమారులను కోపం చేసేది బాగు కొరకే కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తండ్రి శిక్షించని కుమారుడు ఏమవుతాడంటమ్మా? దుర్బీజుడు. దుర్బీజం భూమిలో పడితే ఏం చెట్టు వస్తుందమ్మా? దుష్టమైన చెట్టే వస్తుంది. దుష్టమైన చెట్టు ఏమి మొగ్గలేస్తుంది? దుష్ట మొగ్గలేస్తుంది. ఏం పువ్వు పూస్తుంది? దుష్ట పువ్వులు పూస్తుంది. ఏం కాయ కాస్తుంది? దుష్టకాయ కాస్తుంది. ఏం పండు పండుతుంది? దుష్ట పండు పండుతుంది. మళ్ళీ పండులో ఏముంటాయమ్మా? బీజాలు ఉంటాయి. ఆ బీజాలన్నీ పోయి మళ్ళీ ఏం బీజాలు పడుతుంటాయి. కనుక ఎంత ప్రమాదం చూశారు. కనుక దేవుడు అందుకే మనల్ని కోపం చేస్తాడు. దేవుడు కోపం చేసినప్పుడు, దేవుడు మనల్ని కోపగించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనల్ని మందలించినప్పుడు మనం సంతోషంగా స్వీకరించాలి. ఎట్లా స్వీకరించాలి? సంతోషంగా స్వీకరించాలి. నాకు సూర్యాపేటలో ఒకసారి నా అనుభవం చెప్తా. మాకు సైకిల్ ఉండేది, రాయల్ సైకిల్. దాని పేరే రాయల్ అనేటువంటి. దానికి డైర్మా ఉండేది. ఇట్లా వేస్తే లైట్ వచ్చేది.
నేను ఇక ట్యూషన్కి ఎవరికి డైర్మా లేకుండే. మా నాయన ఏమో నెంబర్లు వేయాలని ఊర్లోనే తిరగాలి, చీకట్ల కాబట్టి డైర్మా కొందరికే ఉండేది. సైకిల్కి డైర్మా పెద్ద అమౌంట్ దానికి కాదు, కానీ ఎక్కువ మంది వాడకపోయేటోళ్ళు. నేను ఆ డైర్మా వేసుకొని ట్యూషన్ పోయి ఎక్కడ ఫీల్ అయిపోయేది. ఆ సప్పుడుకి అందరూ శ్యాంప్రసాద్ సైకిల్ వచ్చింది, శ్యాంప్రసాద్. అమ్మో, నేను ఏమన్నా ఉండేది. సరే, అది బాగానే ఉంది అట్లా. కానీ ఒకరోజు దూడవలే ఆ సైకిల్. దూడవనందుకు మా నాయన చెయ్యి దొరికించుకొని మెత్తగా కొట్టాడు. అది గుర్తుంది బాగా. సైకిల్ దూడవారా అని 8th 10th నన్ను చాలా ఏళ్ళు కొట్టిర్రు ఎందుకో కానీ, మెత్త కొట్టిర్రు. చూసారా, ఇక మళ్ళా సైకిల్ ఎప్పుడు మెరుస్తూనే ఉంది. ఇక ఒకసారి అయింది కదా అది. కనుక ఒక పని చేయించడానికి దేవుడు, ఒక మంచి పని కోసం దేవుడు, ఒక సరైన పని కోసం దేవుడు కొన్నిసార్లు కోపం చేస్తాడు. అంతేగాని కుమారుడు గాయపడాలని కాదు, కుమారుడు నష్టపోవాలని కాదు, కుమారుడు చెడిపోవాలని కాదు, కుమారుడు మంచాన పడాలని కాదు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని. మా అమ్మ కూడా పిచ్చి కొట్టుడు కొట్టేది నన్ను ఒకప్పుడు. కొట్టగానే నగరికల్లా కొట్టగానే పోయి కూడా రోడ్డు ఎక్కి ఆడొక మోరి ఉండేది. ఆ మోరి మీద కూర్చొని అటు చూసి ఇటు చూసి ఆ పాట దేవుని పాట ఈ పాట పాడుకొని జరసేపు అయినాక తుడుచుకొని వచ్చేది ఆకలి అయినప్పుడు. తల్లిదండ్రులు ఎందుకు కొడతారు చెప్పండి? ఏదో పొరపాటు చేస్తేనే కొడతారు, బాగు చేయాలనే కొడతారు. మా అమ్మ వెతక కూడా ఎతకపోయేది, ఎందుకంటే వీడు కొట్టినంటే వీడు తప్పకుండా మోరి మీద కూర్చుంటాడు, మళ్ళీ కొంచెం అయినాక ఆకలి అయితే వస్తాడు. డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎతకపోయేది. అట్లా ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరం జరుగుతుండ దాన్ని తెలియజేయవు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొను. దేవుని ప్రేమ ఎలాంటిదంటే కోపించుచునే వాత్సల్యం చూపే ప్రేమ. వాత్సల్యం, కోపపడతాడు దేవుడు, కానీ మరలా మనం బాధపడుతుంటే మళ్ళా వాత్సల్యం చూపుతాడు. మరలా మనం బాగుపడగానే వాత్సల్యం చూపుతాడు. బాగుపడడానికే కోపం, బాగుపడడానికి మరలా వాత్సల్యం. కోపించి వాత్సల్యం చూపి బాగు చేసి చెరదీస్తాడండి దేవుడు. ఒక అద్భుతమైన ఇంకొక వచనం చూపేనా, కీర్తనల గ్రంథం. ఈరోజు ఆరాధన వర్తమానం యొక్క అంశము దేవుని ప్రేమ. ఎలాంటిదయ్యా దేవుని ప్రేమ అంటే అందులో నెంబర్ 1 కోపించుచునే వాత్సల్యత చూపు ప్రేమ. అబ్బాబ్బాబ్బా, ఎంత మంచి ప్రేమ అండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ గీతవాక్యం, ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం వేడిపోచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము. ఆయన కోపము నిమిషం మాత్రమే ప్రియులారా. ఆ నిమిషమాత్ర కోపం కూడా మనల్ని నిలబెట్టడానికే ప్రియులారా, మనల్ని బలపరచడానికే ప్రియులారా, మనల్ని బాగు చేయడానికే ప్రియులారా, మన అభ్యున్నతకే ప్రియులారా, ఆశా కిరణాలుగా మనం ప్రకాశించడానికే ప్రియులారా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆయుష్కాలం అంతా ఆయన కృప దయ. ఆయనకి ఎప్పుడైనా కోపం చేస్తే నిమిషం మాత్రమే కోపం, దేవుని కోపం నిమిషం మాత్రమే దేవుని కోపం. మనది ఎట్టుంటుంది అంటే రివర్స్ గేర్ మనది. నిమిషం మాత్రమే సమాధానం, సంతోషం. ఎప్పుడు కోపమే కొందరికి. ఎప్పుడో నిమిషం, ఆ నిమిషం ఈ నిమిషం, ఆడో నిమిషం ఏడో నిమిషం అని నవ్వుతుంటారు. ఎప్పుడు కోపమే కొంతమందికి. అటువంటి పిల్లలు తలడిల్లిపోతారు. తల్లిదండ్రులు ఎప్పుడు కోపంగా ఉండొద్దు. ఎప్పుడు వాళ్ళను ఏమండి హార్డ్గా వాళ్ళ పట్ల బిహేవ్ చేయొద్దు. కోప్పడేటప్పుడే
కోపడ. కొంతమంది ఉంటారు ఎక్కువ శాతం కొంచెం కోపం అయిన సందర్భం వచ్చి కోపం చేసి ప్రేమ చూపే తల్లిదండ్రులే ఉంటారు. కొంతమంది కొంత పర్సంటేజ్ ఎక్కువగా అలజడి, ఎక్కువగా గద్దింపులు, ఎక్కువగా కేకలు, బొబ్బలు, అల్లర్లు అవే ఎక్కువ వినిపిస్తుంటాయి. ప్రశాంతత, సమాధానం, నెమ్మది, ఆహా అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. దేవుని పిల్లలుగా అలా ఉండకూడదు. ఇది బల్ల హెచ్చరికగా తీసుకుందాం, ఇవి వదిలేద్దాం దాన్ని. ఆరాధన వర్తమానం. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండు. అదండి దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. కోపపడుతూనే వాత్సల్యత చూపుతాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా, మన ఆయుష్కాలం అంతా ఆయన దయ. నీ దయలో నేనున్న ఇంతకాలం. సూర్యాపేట షారోన్ సిస్టర్స్. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలేనిదే నేనేమవుదునో, నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అద్భుతమైన పాట, భలే బాగుంటుంది ఆ పాట. కనుక దేవుని దయ ఆయుష్కాలం ఉండేది. మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సమూయేలు రెండవ గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనం. నేను పాపము చేస్తేనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. చూసారా, దేవుడు దావీదు పాపం చేసినందుకు బెత్షెబాతో, దావీదు పాపం చేసి తన భర్తను చంపించినందుకు, ఒక నమ్మకమైన పనివారిని కుట్ర చేసి చంపించినందుకు దేవుడు కోపం చేశాడు. దేవుడు పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఆయన వాత్సల్యత చూపుట మానలేదు. దావీదు పశ్చాత్తాపడి అయ్యా అన్నప్పుడు క్షమించకుండా విడిచిపెట్టలేదు. దావీదును సింహాసనం నుండి త్రోసివేయలేదు. దావీదు వంశానికి సింహాసనం ఇవ్వకుండా ఆపలేదు. దావీదు కోసం కాపాడుకుంటూ వచ్చాడు సింహాసనాన్ని దేవుడు. చాలా చోట్ల ఉంటుంది దావీదును బట్టి, దావీదునకు దావీదు దీపముగా. కనుక దావీదు పొరపాటు చేసినప్పుడు దేవుడు కోపగించాడు. అంత మాత్రమే కాదు, కోపం గురించి చూస్తున్నాను కాబట్టి కోపం వచ్చింది దేవునికి, తప్పకుండా ప్రవక్తను పంపి గద్దించాడు ఆయన. మరలా ఏముంది అక్కడ, ఏం మాట ఉంది? నీ పాపంలో పరిహరించను గనక ఏం కాలేదా నువ్వు? ఏం కాలేదు? అక్కడ ఉన్న మాట చెప్పండి. చావలేదు. దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. దావీదు పరిహరించకుండా చచ్చిపోయేవాడివి దావీదు. దేవుడు పరిహరించాడు కాబట్టి చావలే దావీదు నువ్వు. చూసారా దేవుని ప్రేమ. కనుక కోపపడుచునే వాత్సల్యమును చూపు ప్రేమ, నిమిషమాత్రము కోపించి జీవితకాలము దయ చూపించు ప్రేమ. ఇది మొట్టమొదటిది. రెండవది విలాప వాక్యాలు. దేవుని ప్రేమ ఎలాంటిదో ఇంకొక యాంగిల్ చూస్తున్నాం మనం. దేవుని ప్రేమ విలాప వాక్యాలు. ఇర్మియా రాసిందే విలాప వాక్యాలు కూడా. ఈ విలాప వాక్యాలు రాసినందుకే ఇర్మియాను విలపించు ప్రవక్త అంటారు. విలాపము అంటే దుఃఖము, విలాపం అంటే ఏడుపు, విలాపం అంటే వలపోత, ఏడుస్తారు చూడండి బాగా. కనుక విలాప వాక్యాలు, ఏడుపు మాటలు రాశాడు ఈయన గనక, ఏడుపు మాటలు రాశాడు గనక ఈయనను విలపించు ప్రవక్త అన్నారు. నా తల జలమయమైంది అంటాడు. కనుక బాగా ఏడ్చిన ప్రవక్త ఇర్మియా ప్రవక్త. కనుక ఆయన విలాప వాక్యాల్లో ఒక అద్భుతమైన ఒక మాట మనం చూద్దాం.
రాసిన వాటిలో 3వ అధ్యాయం 31, 32 మొదట చూద్దాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. బాధ పెట్టుచూనే జాలిపడు దేవుడు. అమ్మ బాధ పెట్టుచూనే జాలిపడు దేవుడు. కొన్నిసార్లు దేవుడే బాధ పెడతాడు మనకు తెలుసా? దేవుడే బాధకు అప్పగిస్తాడు మనల్ని తెలుసా? దేవుడే ఒక పెయిన్ గుండా మనల్ని తీసుకెళ్తాడు తెలుసా? దేవుడే ఒక హింస గుండా మనల్ని తీసుకెళ్తాడు తెలుసా? దేవుడే మనల్ని ఒక చేతికి అప్పగిస్తాడు తెలుసా? ఎందుకు అంటే మన బాగు కోసమే. మనం చెప్తినకుంటే మనం రాంగ్ వేలో కొన్నిసార్లు పోతుంటే నీ తప్పును నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి అయ్యా అని దిద్దుకునే అందుకోసం అప్పగిస్తాడమ్మా కొందరికి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1. ఇశ్రాయేలీలు చూడండి అమ్మ, యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు, అది సంగతి. అర్థమైందా? ఎందుకు అప్పగించాడు దేవుడు? ఎందుకు బాధకు అప్పగించాడు? ఎందుకు బాధించు వారికి అప్పగించాడు? తన బిడలను, తన జనాంగాన్ని వాళ్ళు దోషం చేశారు. ఆ దోషం కూడా ఎట్టుంది? యెహోవా దృష్టికి దోషులైన, దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు వాళ్ళు. దేవునికి దృష్టికే దోషులైతే మంచి వాళ్ళకు ఉంటారా? దేవుడేమన్నా తప్పుగా అంచనా వేసేవాడా? కాదు కదా. కొన్నిసార్లు మనం మంచి వాళ్ళని కూడా తప్పు చేశారు అనుకుంటుంటాం చెప్పుడు మాటలని. దేవుడు అట్ట కాదు కదా. దేవునికి అన్నీ తెలుసు కదా. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. మనలోని ఏమంటారండి అవి, మనలోని తలంపులు ఎరిగిన దేవుడు. మనలో ఒక మాట ఉంటుంది, అది వాటి స్పందన, మనలో ఉన్న ప్రతి దాని స్పందనను కూడా ఎరిగిన దేవుడు ఆయన. సరే, ఆ మాట జ్ఞాపకం రావట్లేదు కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. నా అంతరింద్రియములు నీవే కలిగి, ఆ అంతరింద్రియాల ఏమండి స్పందనను కూడా ఎరిగిన దేవుడు ఆయన. కనుక ఆయనకు మరుగైంది ఏది లేదు. కనుక యెహోవా దృష్టికి తన బిడ్డలే దోషులైనప్పుడు తన దృష్టికి ఏం చేశాడంటే 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు, 7 సంవత్సరాలు, 7 నెలలు కాదు. అర్థమైందా? కానీ అప్పగించి అలాగే ఊరుకోలేదు మరలా దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా మీరు చూడండి, వీళ్ళని దేవుడు మంచిగా చూసుకుంటుంటాడు. తప్పు చేస్తారు, చేయగానే ఒకళ్ళకి అప్పగిస్తాడు. మళ్ళీ కొంతకాలానికి అయ్యా అంటారు. అప్పుడు ఒక ఆయన లేపుతాడు, న్యాయాధిపతిని లేపి వాళ్ళ నుండి విడిపిస్తాడు, తీసుకొస్తాడు. కొన్ని రోజులు బాగుంటారు. కొన్ని రోజులు బాగున్నాక మళ్ళా సేమ్ పాట, మళ్ళీ అదే వ్యవహారం. కష్టం వచ్చింది, దేవుడు విడిపించాడు. మళ్ళీ సుఖం వచ్చింది, మళ్ళీ దేవుడిని బాధ పెట్టారు. దోషం చేస్తున్నారు, మళ్ళీ దేవుడు సరి చేయడానికి ఇదే సైకిల్, ఇదే చక్రం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం అంతా చూడండి, 12 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. సమూయేలుతోని 13 మంది. ఇదే పని. కనుక దేవుడు అలా చేసినప్పుడల్లా ఊరుకోలేదు. పోయినసారి అప్పగించాను, మళ్ళీ ఎందుకులే అనుకోలే, బాగు చేయడానికి మళ్ళీ కూడా అప్పగించాడు. వీళ్ళు కూడా పోయినసారి బాధపడ్డాం, మళ్ళీ ఎందుకులే అనుకోలే, వీళ్ళు మళ్ళా దేవుణ్ణి బాధ పెట్టారు. కనుక దేవుడు ఎంత మంచోడంటే, ఏమండి అంటే పోయినసారి నేను విడిపించాను, మళ్ళీ ఇలా చేస్తున్నారు, ఇక పూర్తిగా వాళ్ళకి అప్పగిస్తా అనలేదు. పూర్తిగా అప్పగిస్తాను లేదు, వాళ్ళ నుండి విడిపించాడు. 6:1 చదవండి. న్యాయాధిపతులు 6:1 చదివారు కదా. 8:28 చదువు. 8:28 గిద్యోనును దేవుడు లేవనెత్తుతాడు. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేక పోయిరి.
గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. చూసారా, మరలా జాలి చూపి గిద్యోనును లేపి విజయాన్ని విజయాన్నిచ్చి 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు దేవుడు. బాధ పెడుతూనే జాలి చూపు దేవుడు. మళ్ళీ చదవ, విలాప వాక్యాలు 3:32 చదవాలి. మొదట చదివింది మరొకసారి. విలాప వాక్యాలు 3:32. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఇంకా కింద మాట చూడండి, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. మనమే బాధ పెట్టించుకుంటున్నాం వాంటెడ్లీ. దేవునికి హృదయపూర్వకంగా మనకు విచారం కానీ బాధను కానీ కలిగించాలని ఉండదంట. కానీ మన బాగు కోసం కొన్నిసార్లు బాధలకు అప్పగించు దేవుడు. కనుక ఇలా ఆరాధించవచ్చు. ఇలా మనం నా బాగు కోసం కొన్నిసార్లు బాధలకు అప్పగిస్తున్నా, బాధలను అనుమతిస్తున్నా. దేవా నీకు స్తోత్రం. అబ్బా, దేవుడు మురిసిపోతాడు. అమ్మా వీనికి భలే అర్థమైంది అనుకుంటాడు. నా బాగు కోసం బాధలకు అనుమతిస్తున్న దేవా, నువ్వైతే హృదయపూర్వకంగా నాకు బాధ పెట్టాలనుకోవట్లేదు, నాకు విచారం కలిగించాలనుకోవట్లేదు. నా చేష్టలే, నా అస్థిరత, నా చపల చిత్తం వీటికి కారణం. అయినా ఎంత దయగలవాడవైను, నీ కృపా సమృద్ధిని బట్టి జాలి పడుచున్నావు. పైన 31 ఇంకో మాట ఉంటుందమ్మా, ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన విడనాడే దేవుడు కాడు. ఆయన విడనాడేవాడు కాడు. కనుక 2 విషయాలు చూసాం. మొదటి విషయం, కోపపడుతూనే మన అంశం ఏంటమ్మా? దేవుని ప్రేమ. ఎలాంటిదమ్మా దేవుని ప్రేమ? మొట్టమొదటిది కోపపడుతూనే వాత్సల్యమును చూపే ప్రేమ. ఆ వాత్సల్యం చూపక కోపమే చూపిస్తే మనం మాడిపోయే వాళ్ళం. రెండవది, అందులో దావీదును ఏం చేశాడు? కోపపడుతూనే వాత్సల్యం చూపాడు. రెండవది, బాధ పెడుతూనే జాలి చూపు ప్రేమ, లేక బాధకు అప్పగిస్తూనే జాలి చూపు ప్రేమ. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలు దోషులుగా ఉన్నప్పుడు అన్య రాజ్యాల రాజులకు అప్పగించాడు దేవుడు. తిరిగి వాళ్ళు అయ్యాని మొరపెట్టి బుద్ధి తెచ్చుకున్నప్పుడు మళ్ళా నాయకులను, న్యాయాధిపతులను, రక్షకులు అని ఉంటుంది అక్కడ, రక్షించడానికి ఒక న్యాయాధిపతిని లేపి తీసుకొచ్చాడు. గిద్యోను కాలంలో 40 సంవత్సరములు ఆ రాజ్యం ఎలా ఉందటమ్మా? నెమ్మలముగా 40 ఏళ్ళు పీస్ఫుల్గా ఉండడం మామూలు విషయం అండి. దానికి కారణం దేవుని జాలి. దేవుని జాలి. ఇంత జాలి యేసువా అని ఒక పాట ఉంటుంది, సిఎస్ఐ పాటల పుస్తకం, ఆంధ్ర క్రైస్తవ కీర్తి. ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింపలేను. శాంతి సిస్టర్ భలే పాడతారు సిఎస్ఐ పాటలు, మనం కూడా బాడలేమట. ఒరిజినల్ ట్యూన్, ఖచ్చితమైన ట్యూన్ పాడు. మనం జనరల్గా కొన్ని సాంగ్స్ కొన్ని చోట్ల ఇట్లా సాదాగా వెళ్ళిపోతాం మనం, ఇంకా అక్కడ చాలా మాధుర్యమైన మలుపులు ఉంటాయి. సరే బాగానే పాడుతున్నాం మనం కూడా, కానీ ఇంకా సిఎస్ఐ సాంగ్స్ సిస్టర్ పాడుతుంటే భలే సంతోషం అయింది. కనుక ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను ఆ విషయాన్ని. ఒక ముఖస్థుతి చేస్తలేను, ప్రశంసిస్తున్నాను. కనుక మనం కూడా ఎన్నో పాటలు భలే పాడతాం, ప్రశంసించుకుందాం మనల్ని మనం. సరే, ఆయన జాలి వలననే మనము ఈనాడు ఈ స్థితిలో ఉన్నాం. మూడవది చూద్దాం. మూడవది, యెషయా గ్రంథం దేవుని ప్రేమ ఎలాంటిదంటే అనే కోణంలో కొన్ని విషయాలు చూస్తున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం.
8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అబ్బబ్బ, మహోద్రేకము కలిగి, మహోద్రేకం వచ్చిందంట మన చేష్టలకు. ఆ మహోద్రేకం అంతా మన మీద మహాసమయం గుమ్మరిస్తే ఏం కావాలండి మనము? మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతే. చాలా ఉద్రేకం, చాలా కోపం వచ్చింది, కానీ నిమిషమే ముఖం చాటేశాడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుంటే, ఒకవేళ సందర్భం వచ్చింది కాబట్టి బల్ల హెచ్చరికగా చెప్పుకుంటే, ఇప్పుడు మన కొందరి మీద మహా కోపం వస్తుంది. మనం ఎన్ని రోజులు విముఖంగా ఉంటున్నాం? బైబిల్లో విముఖంగా ఉండమని కూడా ఉంది, న్యూ టెస్టిమెంట్లో. కొందరు సరిగా ప్రవర్తించని వారికి వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి విముఖంగా ఉండమని ఉంది. ఎంతకాలం? ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళమ్మా? మనమే పెద్ద భక్తి పరులం, పరిశుద్ధులం, అవతలోళ్ళు పనికిమాలోళ్ళు అన్నట్టు. ఎన్నేళ్ళు వస్తావు అక్కడ? ఎన్నేళ్ళు వస్తావు మాట్లాడక? ఎన్నేళ్ళు ఉంటావు విముఖంగా? మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాళ్ళలో కొన్ని మనల్ని దేవుడు క్షమించాడు, వాళ్ళని క్షమిస్తాడు. విముఖంగా ఉండడం అవసరమే కొన్నిసార్లు, ఆత్మీయ విషయాల్లో డిసిప్లిన్ చేయడానికి. కొందరి సంఘానికి బాధ కలిగించే ప్రవర్తనకు డిసిప్లిన్ తీసుకోవాలి. తిరిగి బంధువుల్లో కూడా కొందరు రకరకాలుగా ప్రవర్తించడం, కొంచెం వాళ్ళ మార్పు కోసం మనం విముఖంగా ఉంటాం, తప్పు లేదు. ఎంతకాలం అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళు బాగుపడడం కోసమే విముఖత, వాళ్ళని చేరదీయడం కోసమే విముఖత, వాళ్ళు బాగై రావడం కోసమే విముఖత, వాళ్ళు పశ్చాత్తాపడి శుద్ధ సువర్ణమై రావడం కోసమే విముఖత. సరే, అది మనం ఎలాగున్నాం పరీక్షించుకొని బల్లో చేద్దాం. ఓకేనా? బల్ల హెచ్చరిక. ఆరాధన వర్తమానం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఏమండి, నిమిషమాత్రమే విముఖత, నిత్యము కృప చూపుతా అని ఎవరంటున్నారు? నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చు. ఈ వచనాన్ని బట్టి ఇలా రాసుకోవచ్చు, చాలా విషయాలు చూడవచ్చు ఇందులో. కానీ ఒక్క మాట తీసుకుందాం. విముఖత చూపుచూనే విమోచించు ప్రేమ మాట రాసు. విముఖతే కానీ ఆ విముఖత ఎందుకంటే విమోచించడానికి, విడిపించడానికి, బాగు చేయడానికి. అబ్బాబ్బాబ్బా, దేవుని ప్రేమ ఎక్కడ చూసినా బాగు చేయడమే కనిపిస్తుంది, చేరదీయడమే కనిపిస్తుంది, నిలబెట్టడమే కనిపిస్తుంది. అందుకోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుడు. బైబిల్ అంతా చూడండి మీరు. ఏమండి, దేవుడు బాగు చేయాలి, ఒక మనిషి బ్రతుకున్నంత కాలం రక్షణ పొందకుంటే రక్షించాలని చూస్తుంటాడు. ఒక వ్యక్తి యేసుప్రభు నమ్మి వెనక జారితే లేపాలి. అదే పని, ఆయనకి ఇంకో పనే ఉండదు వాళ్ళ విషయంలో. ఒక వ్యక్తి బాగా వాడబడుతున్నాడు, నమ్మకంగా దేవుని కొరకు వాడబడాలి, సాధన వాడాలి, ఇంకా బాగా వాడుకోవాలి, నా బిడ్డని ఇంకా బాగా వాడుకోవాలి. ద్వారాలు తెరవడమే ఆయన పనే, ఇంకేం పని ఉండదు వాళ్ళ విషయంలో. ఎక్కువ మెయిన్ పని అదే. ఎంత మంచి దేవుడు, వాట్ ఏ లవింగ్ గాడ్, వాట్ ఏ గ్రేట్ గాడ్. ఎంత దయగల, ఎంత వాత్సల్యగల, ఎంత నెనరుగల దేవుడమ్మా. అలాగే మనము ఉండాలి కనుక దేవుని ప్రేమ. ఏమండి, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? కనుక దేవుడు ఆయన విముఖత చూపినా కొన్నిసార్లు ఆ విముఖతతోనే ఉండేవాడు కాడమ్మా. ఆయన మరలా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎందులో చిక్కుకుపోయారు. ఇప్పుడు
పాపం చేసి ఒక దాంట్లో చిక్కుకుపోయినప్పుడే దేవుడు విముఖంగా, పాపం చేసిన బాధపడి విముఖంగా ఉంటాడు కొన్నిసార్లు. ఉండి అట్నే ఊరుకుంటే ఆ పాప కూపంలోనే మునిగిపోతారు. అందుకని మరలా ఈరా చెయ్యి అంటాడు దేవుడు. అది దేవుని గొప్పతనం. చెయ్యి ఇచ్చినవా లాక్కొని ఇట్ట కౌగిలించుకో, అంత బురదే కౌగిలించుకుంటాడు. అంటుతుంది అదంతా చూడు. తప్పిపోయిన కుమారుడు పరుగెత్తుకొని వచ్చినప్పుడు ఏమంటే వారి బట్టలు, పందులు కాస్తున్న బట్టలు ఎలాగుంటాయి, ఈ తండ్రి ధనవంతుడు, ఈయన బట్టలు ఎట్లా ఉంటాయి? కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు అంతే. ప్రశస్త వస్త్రాలు కడిగి కట్టించి ఉంగరాలు దొడిగించినాక ముద్దు పెట్టుకున్నాడా, కౌగిలించుకున్నాడా? కనుక అది దేవుని మనస్సు అన్నట్లు ప్రియులారు. కనుక ఆయన విముఖత చూపిన ఏం చేస్తాడు చెప్పండి? సమకూరుస్తాడు. విముఖత చూపిన విమోచిస్తాడు. ఎలా విమోచిస్తాడు? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవు. నిత్యమైన కృపను చూపుతూ, కృపతో వాత్సల్యత చూపుతూ విమోచించే దేవుడు. కనుక అలాంటిదమ్మ దేవుని ప్రేమ. కొన్నిసార్లు మనం దేవుడు చెప్తే వినక, కొన్నిసార్లు మన జ్ఞానాన్ని నమ్ముకొని, కొన్నిసార్లు మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, కొన్నిసార్లు డబ్బు మన జేబు నిండా, చేతి నిండా, అకౌంట్ నిండా ఉంటే, అకౌంట్లో బాగా డబ్బు ఉన్నప్పుడు దేవుని మాట వినం మనం. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళాం. కొన్నిసార్లు బాగా హెల్దీగా ఉన్నప్పుడు దేవుని విషయాలు ఎక్కువ ఆలోచించాం. చాలాసార్లు చాలామందిని ఏదో సొంత నిర్ణయం చేసేస్తాం, చక్క చేసేస్తాం. ఏదో పొరపాట్లో పడిపోతాం, ఎందులోనో చిక్కుకుపోతాం. అప్పుడు దేవుడు తనను అడగనందుకు, ఎంతో వాక్యం ఎరిగి కూడా వాక్యానుసారం ప్రవర్తించక లౌక్యంగా ప్రవర్తించి ఒక విషయంలో చిక్కుకుపోయినందుకు విముఖంగా ఉంటాడు. విముఖం అంటే ముఖం తిప్పుకోవడం, ముఖం చూపకపోవడం. దేవుడు ఆయన దగ్గరికి రాకపోవడం, ముఖం చూడకపోవడం, ఆయన ముఖం చూపించకపోవడం. గ్యాప్ వస్తుంది. గ్యాప్ దేవుడే ఇస్తాడు. దేవుని మంచితనం, దేవుని ప్రేమ మరలా మన దగ్గరికి లాక్కొస్తూనే ఉంటుంది ఆయన. అంత గొప్పది దేవుని ప్రేమ. అందుకే ఆ భక్తుడు అలా అన్నాడు, సముద్రం అంతా సిరా చేసిన, ఆకాశం అంతా కాగితం చేసిన, చెట్లన్నిటినీ కళాలు చేసిన దేవుని ప్రేమను వర్ణించలేం అన్నాడు. నాకు భలే నచ్చుతుంది ఆ మాట. అయితే నిజమేది, 100% నగ్న సత్యమేది. అంత గొప్ప దేవుని ప్రేమ. చూసారు, మనం చేసే ప్రతి దానికి ఏదో ఒక డిసిప్లిన్ చేస్తున్నాడు, కానీ మరలా ఊరుకోవట్లేడు, వచ్చి మళ్ళా హక్కున చేర్చుకుంటున్నాడు. అంత మంచిది దేవుని ప్రేమ. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించమన్నాడు తెలుసా. సరే, అది బల్ల హెచ్చరిక తీసుకుందాం, కానీ ఇంకొక మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దాం. మన అంశం ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. మొట్టమొదటిది ఎలాంటిది దేవుని ప్రేమ? కోపించుచునే వాత్సల్యమును చూపు ప్రేమ. రెండవది బాధకు అప్పగించుచునే జాలి చూపు ప్రేమ. బాధ నుండి విడిపించి సమాధానమిచ్చు ప్రేమ. మూడవది విముఖత చూపుచూనే కృప ద్వారా విమోచించు ప్రేమ. విముఖత చూపుచూనే విమోచించు ప్రేమ. బాగా ఆలోచించండి. దేవుని ప్రేమ ఇలాంటిది కాకుంటే మనం దేవునిలో ఉందుమా? మన మన బలహీనతలకు, మన విధానాలకు దేవుని ప్రేమ ఇలాంటిది కాకుంటే, దేవుని ప్రేమ లక్షణం ఇలాంటిది కాకుంటే మనం దేవునిలో ఉందుమా ప్రియులారా? చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదిరిన మనసే నూతన మాయగా మనుగడయే మరో మలుపు తిరిగెనుగా. నీ ప్రేమే నన్ను ఆదరించేను,
నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. ఆయన ప్రేమ దాచి కాపాడింది. చీకటి కెరటాలలో చెదిరిన వేళలో ఉదయించింది ఆయన కృప. ఆ చీకటి కెరటాల్లో చిక్కుకోవడానికి కారణం నువ్వు నేనే. దేవుడు ఆయన వాత్సల్యత చూపి విమోచించినాడు. 4వ మాట చూసి ఆరాధనలోకి వెళ్దాం. యెషయా గ్రంథంలోనే 54వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం 54:7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. విసర్జించిన సమకూర్చు ప్రేమ. విసర్జించిన సమకూర్చు ప్రేమ. ఆ విసర్జించడం కూడా నిమిషమాత్రం అంట. మనం ముందే చూసాం ఆయన కోపం ఎంతసేపు? నిమిషం మాత్రం. ఆయన దయ ఆయుష్కాలం. యెషయా గ్రంథం 54:7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని బిడ్డా గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చాను రా. మళ్ళా ఎంత మంచి దేవుడు. ఆ నిమిషమాత్రం విసర్జించడానికి కూడా ఎంత బాధపడి ఉంటాడు. మనం చేసిన దానికి చేయాల్సి వచ్చింది. హృదయపూర్వకంగా ఆయన చేసేటోడు కాడని ఇంతకుముందే చూసాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. యెషయా గ్రంథం 54:10 ఇదే అధ్యాయం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. విసర్జించిన సమకూర్చి మళ్ళా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. దేవుడు విసర్జిస్తే ఇంకా ఆదరణ ఎక్కడిది? మళ్ళీ నేను ఆదరిస్తాను. నేను నీలాంజలములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును. అంటే నీకు మరలా గౌరవం తెస్తాను, నీకు మళ్ళా విలువ తెస్తాను, నిన్ను మళ్ళా హెచ్చిస్తాను. హెచ్చిస్తాను. నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, అది కూడా నిన్ను బాగు చేయడం కోసమే. నిన్ను మళ్ళీ హెచ్చిస్తాను, సమకూరుస్తాను. కనుక దేవుడు, ఆయన పేరు, ఆయన విధానంలో ఒకటి సమకూర్చు దేవుడు. ఆయన సమకూర్చేవాడు. మలాకీ గ్రంథం తర్వాత, మలాకీ గ్రంథం నుండి మనం మత్తయి సువార్త వరకు చూస్తే, మలాకి నుండి మత్తయి సువార్త వరకు దాన్ని చీకటి కాలం లేక సైలెంట్ పీరియడ్ అంటారు. సైలెంట్ పీరియడ్ 400 సంవత్సరాలండి. 400 సంవత్సరాలు, సుమారు 400 సంవత్సరాలు మలాకి నుండి మత్తయి వరకు. దేవుడు ఆ మలాకి గ్రంథం చూస్తే వాళ్ళు చేసిన భయంకరమైన విషయాలకు దేవుడు మౌనంగా ఉన్నాడంట. దేవుడు మౌనంగా ఉన్నాడు కానీ మెస్సియా రక్షకుడు రావడానికి చేయాల్సిన చేస్తున్నాడు ఆ పీరియడ్లో. తర్వాత రక్షకుడు వచ్చేసాడు. యోహాను అరణ్యంలో కేకలేస్తున్నాడు. ఇక ఊరుకోలేదు దేవుడు. మలాకిలో దేవుణ్ణి అంత బాధించినా, దేవుడు మౌని అయినా, దేవుడు కొంత సమయం విసర్జించినట్లుగా అనిపించినా ఊరుకోలేదు దేవుడు. యేసు ప్రభుని పంపించాడు. మరలా ఒక ప్రవక్తను లేపాడు, యోహాను. అరణ్యంలో కేక వేస్తున్నాడు, దేవుని రాజ్యం రాబోతుంది, మారు మనసు పొందండి. రక్షకుని పంపించాడు. కనుక దేవుడు ఆయన నిమిషమాత్రము నిన్ను
విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను అన్నాడు. కనుక ఆదికాండం లేక మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. ఆదికాండం 3:23 పంపివేశాడు దేవుడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు మనుషులు. దేవుని సన్నిధి పాపం చేసి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ప్రభువు దేవుడు తండ్రి యేసు ప్రభును తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించి ఆయన కల్వరి శిలువలో బలి అయి మరణించి మరణాన్ని జయించి లేచి ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు వస్తే నేను విశ్రాంతినిస్తాను, నా యొద్దకు వస్తే సమకూరుస్తాను. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించుదురో వారికి ఆయన కుమారులగుటకు అధికారం. కనుక ఇప్పుడు నన్ను అంగీకరిస్తే మీరు నా నుండి వెళ్ళగొట్టబడ్డారు పాపం చేసి. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరిస్తే మళ్ళీ నా దగ్గరికి తీసుకురాబడతారు. కనుక యేసు ప్రభు ద్వారా మనకు మరలా తండ్రిని చేరే సమకూర్చబడే అవకాశం దొరికింది. ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి ఎక్కడుందమ్మా? పరలోకమందుందని ఉంది. రోమాపత్రిక ఒకటి చదువుదామా ఒక మాట? రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక ముగింపులో 5వ అధ్యాయము 8 నుండి మనం చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడం ఎట్లనగా మనం ఇంకొన్ని పాపలై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. 11 అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకములో ఎలాగూ ప్రవేశించని అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆ మరణం నుండి విడిపించడానికి ఒక మనుషుని ద్వారా మరణం వస్తే ఏమండి, ప్రభువు ద్వారా కృపను దేవుడు తీసుకొచ్చాడు. కనుక 11వ వచనం మనం చూసినప్పుడు అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అందు ఆశ్చర్యపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. కనుక పాపం చేసి ఆదికాండం 3:23 పాపం చేసి మనిషి త్రోసివేయబడ్డాడు. విసర్జించిన సమకూర్చు దేవుడు ఆయన. త్రోసివేయబడ్డాడు, మనుషులు త్రోసివేయబడ్డారు. మరలా సమకూర్చడానికి దేవుడే ప్రేమతో బలి అయ్యాడమ్మా. అంత మంచిది దేవుని ప్రేమ. బలి అయి ఎవరు యేసు ప్రభువుని నమ్మితే మళ్ళీ వాళ్ళని తీసుకుంటాడు. ఎవరు యేసు ప్రభువుని నమ్మితే మళ్ళీ వాళ్ళని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. సంఘంలో చేరుస్తున్నాడు, తన రాజ్యంలో చేరుస్తున్నాడు, తన పిల్లలుగా చేసుకుంటాడు. ఎంత గొప్ప ప్రేమ! కనుక దేవుని మనం స్తుతించాలి. పతనమైన మానవ జాతిని, పాపం చేసి నీకు దూరమైన మానవ జాతిని మరలా సమకూర్చడానికి, నీ దగ్గరికి చేర్చుకోవడానికి, పునఃస్థితి స్థాపన చేయడానికి నీ అద్వితీయ జననాయక కుమారుణ్ణే బలి చేసిన తండ్రి నీకు స్తోత్రం. తండ్రితో మమ్మల్ని సమాధానపరచడానికి, తండ్రిని అబ్బా తండ్రి అని ఆరాధించేలా చేయడానికి, తండ్రి కృపా సింహాసనం చేరగలగడానికి మా కోసం హింసించబడి, కొరడాలతో కొట్టబడి, ముఖాన ఉమ్మివేయబడి, పిడిగుద్దులు గుద్ది, వీధుల్లో ఈడవబడి, కాళ్ళల్లో చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపు పోటు, గుండెల్లోకి సూటి చూసి బల్యాలు పొడిపించుకున్నావయ్యా. నా కోసం బలి అయి మరణించి మరణాన్ని జయించి లేచి నీతో సమాధానపరుచుకున్నావు, సమకూర్చావు. నీకు స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. మళ్ళీ చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 54:7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో. బాబా, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను మనల్ని సమకూర్చాడు దేవుడు. కనుక ఆరాధిద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.
మనం విన్న ఆరాధన వర్తమానాన్ని బట్టి మన దగ్గర తెచ్చుకొని మనం ఆరాధన చేద్దాం ప్రియులారా. దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎంత గొప్పది. కోపపడుచూనే వాత్సల్యము చూపు ప్రేమ. అయ్యా, నా పట్ల కోపపడుచూనే వాత్సల్యం చూపావు ఎన్నోసార్లు మా నాయన, నిన్ను స్తుతిస్తున్నాను అని మనం మనసారా ఆరాధన చేద్దాం. రెండవది, దేవుని ప్రేమ బాధ పెడుచూనే జాలి చూపు ప్రేమ. కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి బాధకు అప్పగిస్తూ మరలా జాలి చూపి దాని నుండి విడిపించే ప్రేమ. నాకు బుద్ధి చెప్పడానికి నన్ను బాధ పెట్టి మరీ బాగు చేసిన ప్రేమయ్యా అనేది నేను ఆరాధిస్తున్నాను. జాలి చూపు ప్రేమ. మూడవది, విముఖత చూపుతూనే విమోచించు ప్రేమయ్యా అనేది. కొన్నిసార్లు ముఖం చాటు చేసావు కానీ అలాగే చాటు చేయలేదయ్యా, మళ్ళీ నా వైపు చూడకుండా ఉండలేకపోయావయ్యా నువ్వు. కొద్దిసేపటి మళ్ళావు కానీ నన్ను చూడకుండా ఉండలేకపోయినావయ్యా నువ్వు. నేను తప్పు చేసినా, నిన్నెంతో బాధ పెట్టినా, మరల నాతో మాట్లాడకుండా ఉండలేకపోయావయ్యా నువ్వు. విముఖత చూపుచూనే విమోచించిన ప్రేమయ్యా అనేది. నిన్ను ఆరాధించకుండా ఎట్టుండనయ్యా. విసర్జించిన క్షణమాత్రము, నిమిషమాత్రము నీవు విసర్జించిన అయ్యా, నన్ను సమకూర్చినావయ్యా. ఆ విసర్జించింది కూడా నాకు బుద్ధి రావడానికి అయ్యా. 400 సంవత్సరాలు మలాకీ నుండి మత్తయి వరకు మౌనంగా నువ్వు ఉన్నా. నువ్వెంతో మౌనంగా ఉండి ఎంతో పని చేసావయ్యా ప్రభువు రాక కోసం. ఎంతో గొప్ప ప్రేమయ్యా. రక్షకుని లోకానికి పంపి మమ్మల్ని రక్షించినావయ్యా. ఏదైనా తోటలో వెళ్ళగొట్టబడిన మనుషులము, మానవ జాతి మాది. మా పితరులు ఎలగొట్టబడ్డారు, ఆ మొదటి మనుష్యులు. మరలా యేసుప్రభు ద్వారా సమకూర్చావయ్యా. నేను ఆరాధిస్తున్నామని ఆరాధిద్దామా? మనసారా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, మహిమపరుద్దాం. ఆరాధించండి బ్రదర్స్, మొదట ఆరాధించండి, తర్వాత సిస్టర్స్ కూడా ఆరాధిస్తారు. ఆరాధించండి.